నమస్తే. న్యూ ఎరా జూనియర్ కాలేజ్లో డైరెక్టర్గా వర్క్ చేస్తూ మోటివేషన్ స్పీకర్గా ఎన్నో మంచి విషయాలు మనందరికీ అందిస్తూ ఉన్నారు శ్రవణ్ కుమార్ గారు. చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం. సార్తో ఇంటరాక్ట్ అయినప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను. చాలా విషయాలు నేను కూడా తెలుసుకుంటున్నాను. యాజ్ ఎ పేరెంట్గా చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాను కాబట్టి ఒక పేరెంట్ ఎలా ఉండాలి, ఒక స్టూడెంట్ ఏం నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా మనం ఏం నేర్పించాలి, ఎలాంటి విలువల కల జీవితాన్ని వాళ్ళకి అందించాలి అనే విషయాలు చాలా వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు ఇది కూడా చాలామందికి ఉపయోగపడే విషయం. అంటే ప్రతి స్టూడెంట్, ప్రతి పిల్లవాడు ఎవరైనా కానివ్వండి, పుట్టుకతోనే చెడు లక్షణాలు అనేవి రావండి. అది ఎక్కడో చోట మొదలవుతుంది. అది ఎక్కడ మొదలవుతుంది, దాన్ని ఎలా తుంచివేయాలి, ఒక టీచర్గా, ఒక పేరెంట్గా మన బాధ్యత ఏమిటి, వాళ్ళకి ఏం నేర్పించాలి, ఈ విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. విలువల గల జీవితాల గురించి చాలా విషయాలు మీరు మాట్లాడున్నారు సార్. మనం ఎంత చెప్పినా ఎక్కడో చోట వాళ్ళకి ఒక ఫ్రెండ్ ద్వారా కానివ్వండి, మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేస్తున్నాం, మూవీస్ ద్వారా కానివ్వండి, లేదా ఎక్కడో చోట వాళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఈ మధ్యకాలంలో పిల్లలకి అలవాటు అవుతున్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్లో సెల్ ఫోన్ కూడా ఒకటని నేను చెప్తాను. వాళ్ళు వీడియో గేమ్స్ కానివ్వండి, అలా రకరకాల వీడియోస్ చూడటం కానివ్వండి, పనికిమాలిన లాంగ్వేజెస్ నేర్చుకోవటం కానివ్వండి, పనికొచ్చే భాష కాకుండా పనికిమాలిన భాష మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాష అర్థం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. అర్థం తెలియని భాషను కూడా వాడేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లల్ని మార్చే పద్ధతి ఏ విధంగా ఉండాలి, పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, లెక్చరర్స్ ఏ విధంగా, స్కూల్లో టీచర్స్ ఏ విధంగా ఉండాలి, చెప్పండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టండి, పుట్టుకతోటి ఎవడూ కూడా ఏమంటారు బ్యాడ్ అని చెప్పలేము. సహవాస దోషేన గుణాభవంతి అని, ఇంగ్లీష్లో కూడా బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని. ఎప్పుడైతే వాళ్ళ భావాలు ఒకటవుతాయో అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. లేదు అంటే అవి విభేదిస్తే ఫ్రెండ్స్ కారు, శత్రువులు అవుతారని లేదు. ఇప్పుడు ఒక దొంగకి ఎవడు ఫ్రెండ్ ఉంటాడు అంటే ఇంకో దొంగ ఉంటాడు. ఒక 90% తెచ్చుకొని ఒక బాగా చదివేవాడికి ఇంకో ఫ్రెండ్ ఎవరు ఉంటారంటే ఇంకో చదివేవాడు ఉంటాడు. ఇది సింపుల్. అందుకోసం ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సినటువంటిది ఏంటంటే, పిల్లవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు, అది ఫోన్లో అవ్వచ్చు, ఆ ఇంటికి ఎలాంటి ఫ్రెండ్స్ వస్తున్నాడు, ఇతను ఎవరెవరింటికి వెళ్తున్నాడు, ఇతని అలవాట్లేంటి. కొంతమంది డబ్బులు ఎక్కువ ఇస్తారండి, అది కూడా చెడలవాట్లకి కారణమవుతుంది. ఇవాళ మీరు సొసైటీలో చూడండి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్, నేను పేరు చెప్పను కానీ విద్యాలయాలలో ఎక్కడైతే బాగా డబ్బుండి ఉంటారో అక్కడ ఈ డ్రగ్స్ ఇట్లాంటివి, అంటే ఈ అమ్మేవాళ్ళు కూడా వీళ్ళు కూడా అక్కడే అలాంటి సంస్థలలో ఇలాంటి కార్యక్రమాలు నడుపుతున్నారు. అందుకోసం పిల్లవాడికి మనం ఎప్పుడూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులతో నేను చెప్పేది ఏంటంటే, స్కూల్లో ఉన్నప్పుడు ఆర్ కాలేజీలో ఉన్నప్పుడు, అంటే ఇంటర్ వరకు అండి, డిగ్రీ వరకు వాళ్ళకి 18 తర్వాత వాళ్ళకు ఉండే మెచ్యూరిటీ ఉంటుంది. అప్పుడు జస్ట్ ఒకసారి మనం మాట్లాడితే సరిపోతుంది తప్ప ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉండదు. చెప్పినా వాళ్ళు మన మాట వింటారని కూడా లేదు. కానీ ప్రతిరోజు వీలవుతే సాయంత్రం డిన్నర్ టైంలోనో, కుదరకపోతే ఆదివారం అయినా, తినేటప్పుడు కానివ్వండి, పొద్దున్నో తల్లిదండ్రులు పిల్లలతోటి మాట్లాడుతున్నారు. ఏమవుతుంది అప్పుడు మనకు తెలుస్తాయి, అంటే వాడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఓపిక మనకు అవసరం అండి. ఇవాళ పిల్లలకి ఇవ్వాల్సింది సమయమే నా ఉద్దేశంలో. తల్లిదండ్రులు డబ్బులు ఇస్తున్నారు అని ఏమంటున్నారు, మేము మీకు పే చేసాం కదండి, మీరేం చేస్తున్నారు అని. అంటే డబ్బులు పే చేస్తేనే చదువు వస్తుంది, మంచితనం వస్తుంది అనుకుంటే కొన్ని బాగా డబ్బులు తీసుకునేటువంటి స్కూల్ కాలేజీ పిల్లలే బాగుపడేవాళ్ళు. అలా జరగదు. డబ్బులు చెడును కూడా క్రియేట్ చేయొచ్చు. అందుకోసం పిల్లలకి మనం ఏంటంటే సమయం ఇవ్వాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ, ఒక తండ్రి చాలా గొప్ప లాయర్, అతను రోజు చాలా బిజీగా ఉంటాడు కేసెస్లో. ఆ అమ్మాయికి తన నాన్నతోటి మాట్లాడాలంటే సమయం దొరకట్లేదు. పొద్దున లేసే వరకు అతను కేసులు అవి బిజీగా ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం తను వచ్చిన తర్వాత నాన్న ఎప్పుడో వస్తున్నాడు, తన ఆఫీస్లో మళ్ళీ బిజీగా ఉంటున్నాడు. ఒకరోజు వెళ్ళి, నాన్న నేను నీతోటి మాట్లాడాలంటే, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ½ అన్ అవర్ వర్క్ చేస్తే నాకు ఏమంటారు 5000 రూపీస్ వస్తుంది, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకమ్మా అంట. ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి, 6 ఏళ్ళ అమ్మాయి, వెళ్ళి గబగబా రూమ్లోకి వెళ్ళేసేసి తన కిడ్నీ బ్యాంక్ని అలా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసేసి
అందులో 2500 ఉంటాయి. అది తీసుకొచ్చి నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇవి 2500 ఉన్నాయి, నాకు ఒక 15 నిమిషాలు సమయం ఇస్తావా? అంటే ఇవాళ ఒక కూతురు తండ్రితోటి మాట్లాడటానికి ఇలాంటి పరిస్థితులు కొన్ని ఇళ్లలో ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. అంటే సమయం ఇవ్వకపోవడమే, దాంట్లో వేరే అని కాదు, వాళ్ళు ఏమనుకుంటారు, మీదంతా సంపాదించేది మీ మంచి కోసం కదా. కానీ సమయం ఇవ్వాలి. తల్లిదండ్రులు వాళ్ళతోటి కూర్చున్నప్పుడు నిజంగా పిల్లలు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో తెలుస్తాయి. ప్లస్ ఒక ప్రేమ పెరుగుతుంది. ఆ పిల్లవాడికి నాకు ఇంతమంది ఉన్నారనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది. అలవాట్లు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చెడలవాట్లు తల్లిదండ్రుల నుంచి రావండి. పిల్లలు అంటే వేరే వ్యసనాలు మాత్రం తల్లిదండ్రుల నుంచి రావు. మిగతా డిసిప్లిన్ అంతా ఇంటి వాతావరణం నుంచే వస్తుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, రోజు తల్లిదండ్రులు వాళ్ళు 8 గంటలకో 9 గంటలకో లేస్తారు. పిల్లవాడిని మాత్రం నువ్వు 5 గంటలకు లేచి చదువుకోమంటారు. అంటే మీరు ఆలోచించండి, ఆ పిల్లవాడు లేచి 5 గంటలకి ఏంటి నా బతికిలా అయిపోయింది, అందరూ పడుకున్నారు, అక్క అన్నయ్య నాన్న అమ్మ, నేను మాత్రం లేచి చదువుకోవాలా? అంటే అందరూ కనుక 5 గంటలకు లేచి, తండ్రి ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాడు, అమ్మ ఇంకోటి ఏదో యోగా చేసుకుంటుంది, వంట స్టార్ట్ చేసింది, అన్నయ్య లేచి ఇంకోటి చదువుకుంటున్నాడు, పిల్లవాడు ఒక్కడు పడుకోలేడు. ఇంట్లో ఉన్న 4గురిలో 3 లేచి వాళ్ళ పనిలో నిమగ్నం అయి ఉన్నారు, వీడు మాత్రం 7:30 పడుకోలేడు, గిల్టీగా ఫీల్ అవుతాడు. అందరూ పడుకున్నారు, ఇతను మాత్రం లేవాలనుకుంటే అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంది అనుకుంటాడు. అంటే అలవాట్లు అనేది మనము చేస్తేనే వాళ్ళకు వస్తాయి, దాన్ని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు ఒక తండ్రి రోజు చర్చుకో మసీదుకో టెంపుల్కో వెళ్తున్నాడు, పిల్లవాడికి అలవాటు అవుతుంది. పండుగ రోజు కూడా స్నానం చేయకుండానే తిన్నాడు అనుకోండి, ఆ అలవాటే పిల్లలకు వస్తుంది. ఈ డిసిప్లైన్ అనేదండి సమయపాలన కావచ్చు, మాటలు కావచ్చు. ఇప్పుడు ఏమంటారు, చిన్నమ్మలు బాబాయిల గురించి ఇంట్లో పిల్లల ముందర చెడు మాట్లాడినాం అనుకోండి, తెలియకుండా వాళ్ళపైన నెగటివ్ ఫీలింగ్ వస్తుంది. నిజంగా వాళ్ళకి ఏమి వ్యతిరేకత లేదు, వాళ్ళకేం శత్రుత్వం లేదు. ఇగో మీ బాబాయ్ ఎట్లా, పెదనాన్న ఇట్లా అంటే ఈ పిల్లలకు కూడా వాళ్ళు శత్రువులాగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే మా నాన్నకి ఆయన ఏదో శత్రువు పడదు కాబట్టి. అందుకోసం మనము చెడు అలవాట్లు అనేదేమో స్నేహితుల నుంచి వస్తాయి. ఈ డిసిప్లైన్ మిగతా ప్రవర్తన అంతా కూడా మనం ఇంట్లోనే వీళ్ళే టీచర్స్ అవుతారు. మనము మీ ఫ్రెండ్ తోటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావో పిల్లవాడు చూస్తాడు. అలవాట్లు ఇప్పుడు కొంతమంది అండి, తాగుడు అలవాటు ఉండేటువంటి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి 4 తాగి పిల్లవాడిని వెళ్ళి నువ్వు సోడా తీసుకురాను ఐస్ తీసుకురా అని చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటారు. తర్వాత ఆ పిల్లవాడు వ్యసనానికి లోనైనప్పుడు నా పిల్లవాడు ఇలా అనుకుంటే అర్థం లేను. ఎందుకు, అది నేర్చుకుంది ఇక్కడి నుంచే. అందుకోసం తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఆదర్శవంతంగా ఉంటే 90% పిల్లలు అవే నేర్చుకుంటారండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 10% సమాజంలోంచి నేర్చుకునేవి ఉంటాయి. అవి నేను చెప్పినట్టుగా వ్యసనాలు, ఇతర వ్యసనాలు మాత్రం ఇప్పుడు స్మోకింగ్ లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా కొంత బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనం డ్రగ్స్, హెరాయిన్, గంజా ఇలాంటివన్నీ ఏ తల్లిదండ్రులు నేర్పియరు. కానీ అందుకే స్నేహితులతో ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారో మనం అనుక్షణం గమనిస్తుండాలి. టీచర్ల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతుండాలి. చాలామంది పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళారండి, అమ్మలు వెళ్తుంటారు, నాన్నలు అసలు పోరు. ఇది మానాలి. ఎందుకంటే తల్లి ఇద్దరూ పోతే పిల్లవాడికి అమ్మో నేను ఏం చేస్తున్నానో తెలుస్తుంది అని తెలుస్తుంది. అందుకోసం కొన్నిసార్లు తల్లి జనరల్గా కూడా ప్రేమ ఎక్కువ ఉంటుంది, తల్లి నేచర్ అది ప్రకృతిలో. తండ్రి కొంచెం కఠినంగా ఉండగలుగుతాడు. అందుకోసం తండ్రి కూడా వెళ్ళాలి. ఇద్దరు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పిల్లవాడు ఇలాంటి వ్యసనాలకి దూరంగా ఉంటాడు. మన అలవాట్లు కూడా మనం బాగుండేట్టుగా చూసుకోవాలి. అంటే మనం మాత్రం ఇలా ఉంటాం, నా పిల్లవాడు మాత్రం బాగుండాలి అనుకోవడం తప్పండి. మనం నేర్పిందే వాళ్ళు నేర్చుకుంటారు. అది చిన్నప్పుడు ఇంట్లో నుంచే తయారు కావాలి. ఓకే, చాలా చక్కటి విషయం చెప్పారు సార్. ముఖ్యంగా ఒక బ్యాడ్ స్టూడెంట్ని గుడ్ స్టూడెంట్గా మార్చే చిన్న మార్పుల వల్ల నిజంగా మంచి అభివృద్ధి వైపు పిల్లలు వెళ్తారు అనేది. ఏదైనా మెడిసిన్ కూడా చూడండి, డోస్కి మించి ఇస్తే అది విషం అవుతుంది. అలాంటిదే పిల్లలకి సంబంధించి కూడా ప్రతి పేరెంట్ ఇది తెలుసుకోవాలి, ప్రతి టీచర్ కూడా అది తెలుసుకోవాలి. అలాగే పిల్లల్లో కూడా ఇలాంటి మార్పులు రావాలి. పేరెంట్స్ ఏం చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు, మన లైఫ్ బాగుండాలి, మన జీవితం బాగుండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి అనేది పేరెంట్స్ చెప్తున్నారని ప్రతి పిల్లలు అర్థం చేసుకోవాలి. శ్రవణ్ కుమార్ గారితో మరిన్ని వీడియోస్ చేస్తాను. తప్పకుండా మీరు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారో ఎడ్యుకేషన్కి సంబంధించి, ఇంకా మిగిలిన విషయాలకు సంబంధించి, మోటివేషన్లో ఇంకా ఈ విషయాల గురించి మీరు చెప్తే బాగుంటుంది అని, అలాంటివి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. శ్రవణ్ కుమార్ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.